మోడ్రన్ కపుల్ పార్ట్ 2. అక్కి ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఏంటి షాక్ అయ్యావా, నేను వర్జిన్ కాదు అని తెలిసి అంది ఆ అమ్మాయి. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి లేదు అంటాడు అక్కి. నిజం చెప్పు. అరే నేను ఆల్రెడీ అన్నీ అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానే అని ఫీల్ అవుతున్నావు కదా అని నవ్వుతూ చెప్పు, ఏమనుకోలే అంటుంది ఆ అమ్మాయి. నిజం, నేను ఏమీ అనుకోలే. ముందు నేను అయితేనే కదా నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది. నేను కానప్పుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. సో నేనేం ఫీల్ అవ్వడం లేదు అన్నాడు అక్కి. ఏమో అనుకున్నా, మంచివాడివే, బాగానే అర్థం చేసుకున్నావు. ఇంకొకళ్ళు అయితే అరిచి గోల చేసేవాళ్ళేమో అంది ఆ అమ్మాయి. వేరే వాళ్ళ గురించి నేనేం ఆలోచిస్తాను కానీ మనం ఈరోజు ప్రోగ్రాం కానిద్దామా అని కన్ను కొడతాడు అక్కి. కోపంగా చూస్తుంది ఆ అమ్మాయి. నువ్వు ఎలా చూసినా పర్లేదు అంటూ దగ్గరకు లాక్కొని నడుము పట్టుకొని ప్రెస్ చేస్తాడు. ఈడియట్ అని గట్టిగా డొక్కలో గుద్దుతుంది. అమ్మ నొప్పి అంటూ గట్టిగా అరుస్తాడు అక్కి. హే పెద్దగా అరవకు అంటూ చెయ్యి అడ్డు పెడుతుంది అరవకుండా ఆ అమ్మాయి. ఆ చేతిని కొరుకుతాడు అక్కి. అమ్మా అని అప్పుడు ఆ అమ్మాయి అరుస్తుంది. అక్కి చెయ్యి అడ్డు పెడతారు. ఇద్దరు ఒకళ్ళ చేయిని ఒకళ్ళు కొరుక్కుంటుంటారు. ఇద్దరూ గింజుకుంటూ ఉంటారు. చివరికి ఇద్దరూ అలసిపోయి ఒకరిని ఒకరు వదిలేస్తారు. కొంచెం సేపటి తరువాత, నన్నే కొడతావా ఈడియట్, నీకు ఎంత ధైర్యం అని పిల్లో విసురుతుంది ఆ అమ్మాయి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసింది, నువ్వు కాదా అని అక్కడ అలంకరించి ఉన్న పూలన్నీ ఆ అమ్మాయి మీద విసిరేస్తాడు. నా మీదకే వేస్తావా అని మిగిలిన పూలన్నీ అక్కి మీద విసురుతుంది ఆ అమ్మాయి. నిన్ను అంటూ వెనక్కి చేయి మడిచి పిల్లోతో కొడుతూ ఉంటాడు. ఇంకొక చేత్తో అక్కి జుట్టుని అందుకొని గట్టిగా లాగుతుంది ఆ అమ్మాయి. అమ్మ అని ఆ అమ్మాయిని వదిలేస్తాడు అక్కి. ఇద్దరూ ఆయాసం తీర్చుకుంటారు. కొంచెం సేపటి తరువాత, నీ పేరేంటి అని అడుగుతాడు అక్కి. నేను చెప్పను, ముందు నువ్వు చెప్పు అంటుంది ఆ అమ్మాయి. నీకే అంత టెక్కు ఉంటే నాకు చాలా ఉంది, నేను చెప్పను అంటాడు అక్కి. మానే, ఇప్పుడు నేనేమీ అడగలేదుగా నీ పేరు అంది ఆ అమ్మాయి. అబ్బా చాలా ఉంది దీని దగ్గర, కొవ్వు అని కోపంగా చూస్తాడు. ఇంతలో ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అయితే చూస్తాడు తన వైపు. ఏంటా లుక్ అంటుంది ఆ అమ్మాయి. అరే నా ఫోన్ మా నానమ్మ లాక్కుంది, నువ్వెలా తెచ్చావు? సీక్రెట్, వాళ్ళకి కనిపించకుండా తెచ్చా అంటుంది ఆ అమ్మాయి. కుళ్ళు జోక, నేను అనేది వాళ్ళకి కనిపించకుండా ఎలా తెచ్చావు అని. అదే సీక్రెట్ అన్నానుగా అంటుంది ఆ అమ్మాయి. అబ్బో నీకు చాలా ఎక్కువే అన్నాడు అక్కి. ఏంటి అంది ఆ అమ్మాయి. కొవ్వు అంటాడు. లేదు నాకు కొవ్వే కాదు పొగరు కూడా ఎక్కువే అంటూ ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళుతుంటే, ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అని అడుగుతాడు అక్కి. నా బాయ్ ఫ్రెండ్ అంటుంది ఆ అమ్మాయి. వామ్మో, ఇండియన్ గర్ల్స్ బాగా ఎదిగిపోయారు, మొగుడు పక్కన ఉండగానే ఎలా చేస్తుందో అంటాడు. అందరి గురించి తెలియదు కానీ నేను ఇలానే ఉంటాను అంటుంది. వెళ్ళమ్మా, ఇంకా ఎక్కువసేపు లిఫ్ట్ చేయకుండా ఉంటే ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేస్తాడు. ఇంతకీ ఫస్ట్ బాయ్ ఫ్రెండేనా అని అడుగుతాడు అక్కి. కాదు, మూడోవాడు అంటుంది ఆ అమ్మాయి. వామ్మో అని నోరు తెరుచుకొని చూస్తాడు. నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి ఒక 30 minutes మాట్లాడి రూమ్లోకి వస్తుంది. అయ్యాయా ముచ్చట్లు అంటాడు. హా నీకెందుకు అంది ఆ అమ్మాయి. నాకు వద్దులే తల్లి. అవును, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చేసుకున్నావు నన్ను అంటాడు. కోపంగా చూస్తూ ఫోన్ నొక్కుంటూ ఉంటుంది ఆ అమ్మాయి. బెడ్ మీద కూర్చొని ఇప్పుడు అనుకొని ఏం లాభం, అప్పుడు నేను పంతం పట్టకుండా ఉంటే ఇలా అయ్యేది కాదు అనుకుంటూ తనని చూస్తూ ఉంటాడు అక్కి. నేల మీద కూర్చొని ఒక మూల ఫోన్ నొక్కుతూ ఉంటుంది ఆ అమ్మాయి. అబ్బా నేను కూడా ఎలాగో అలా తెచ్చుకుంటే బాగుండేది అనుకుంటూ ఉంటాడు అక్కి. హలో మేడం, నువ్వు ఫోన్ చూడడం అయ్యాక వచ్చి పడుకో అని చెప్పి సైడ్కి పడుకుంటాడు. పర్లేదు మీరు పడుకోండి, ఇద్దరి నిద్ర డిస్టర్బ్ అయ్యే కన్నా మీరన్నా ప్రశాంతంగా పడుకోండి. ఇట్స్ ఓకే, వచ్చి పడుకోండి. నా మీద నమ్మకం లేక పడుకోను అనుకుంటున్నారేమో. పర్లేదు, నాకు ఏం కొత్త కాదు ఇలా అమ్మాయిలతో ఉండటం. వాళ్ళకి ఇష్టం లేకుండా నేను టచ్ చేయను అన్నాడు అక్కి. నవ్వుతుంది ఆ అమ్మాయి. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకా, అన్నీ చెప్పేస్తుంటే. ఏముంది అందులో దాచడానికి, మీరు చెప్పలేదా? అవును కదా అంటుంది తను కూడా. ఇంతకీ ఇప్పుడన్నా మీ పేరు చెప్తారా అని మళ్ళీ అడుగుతాడు అక్కి. నేను చెప్పను, నువ్వే చెప్పు ఫస్ట్ అంది. అబ్బా పొగరికి నిలువెత్తు నిర్వచనంలా ఉన్నావు, పోవే అంటూ పిల్లో బ్లాంకెట్ తన మీదకి విసురుతాడు. అది క్యాచ్ పట్టుకొని థ్యాంక్స్ అంటూ నేల మీద పడుకుంటుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ డే తలుపు కొడుతుంటే మెలకువ వచ్చి, అబ్బా ఇప్పుడే నిద్ర పట్టింది, నైట్ అంతా అసలు నిద్ర లేదు అనుకొని పిల్లో బ్లాంకెట్ తీసి బెడ్ మీద వేసి డోర్ తీస్తుంది. అమ్మమ్మ అంటుంది. అమ్మమ్మనే,
ఏంటే అంత నీరసంగా ఉన్నావు అని అడిగింది బామ్మ. నిద్ర పడితేగా అంటుంది ఆ అమ్మాయి. అబ్బా నువ్వు ఆగవే, పిల్లని ఇబ్బంది పెడతావంటూ జగదాంబ గారు వస్తారు. నువ్వు ఆగు జగదాంబ, నేనేం ఏడిపించడం లేదు అంటుంది రాజేశ్వరి. అబ్బా ఈ ముసలోళ్ళ గోల ఏంటో, వీళ్ళ వలన నైట్ నేను అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది అనుకుని, బామ్మలు ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరు, తర్వాత కొట్టుకుందరు కానీ అని అడిగింది ఆ అమ్మాయి. రాజేశ్వరి మనిద్దరం తర్వాత పోట్లాడదాం, ముందు నీ మనవరాలిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించు, నేను నా మనవడిని లేపుతాను. అలాగే జగదాంబ అని రూమ్లోకి వచ్చి మొత్తం చూస్తూ ఉంటుంది. అబ్బో నా మనవడు మామూలుడు కాదు, పెళ్ళి వద్దు అన్నాడు, ఫస్ట్ నైట్ మాత్రం నో చెప్పలేదు అని నవ్వుకొని రే అఖిలు లేవరా అంటూ వీపు మీద కొడుతూ ఉంటుంది. అబ్బా కొంచెం సేపు ఆగవే తల్లి, నిద్రపోనివ్వు. ఏంటిరా ఎంతసేపు పడుకుంటావు, గుడికి వెళ్ళాలి, లెగు అంటుంది బామ్మ. ఏమన్నావు? పెళ్లి పేరుతో 3 రోజుల నుండి చేపిస్తున్న పూజలు చాలలేదా, ఇంకా పూజలు చేపించడానికి గుడికి తీసుకువెళ్తున్నావు అన్నాడు అక్కి. చాలేదు, ఇంకా చేపిస్తాను, కానీ రాత్రి పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదుగా నువ్వు, అదే నాకు నరకం చూపించింది అనుకున్నాడు మనసులో అక్కి. ఎరా సన్నాసి మాట్లాడవే, నానమ్మ నేను ది గ్రేట్ అఖిల్ని, యుఎస్లో స్టడీ చేస్తున్నాను, నువ్వు నన్ను అవమానిస్తూ మాట్లాడడం ఏమీ బాగాలేదు, అక్కడ చదివితే కొమ్ములు ఏమైనా వస్తాయా, నువ్వు అక్కడికి పోవడానికి నా మొగుడు సంపాదించిన ఆస్తి అని గుర్తుపెట్టుకో. అబ్బో ఇచ్చావులే 2 ఎకరాలు అన్నాడు అక్కి. 2 ఎకరాలు అబ్బో అంటున్నావు, అది తాకట్టు పెడితేనే పోయావు, అది విడిపించాలి అని నీకు ఏ కోసానా లేదు. బామ్మ మర్చిపోయాను, నా ఫ్రెండ్ జాన్ ఏమన్నా కాల్ చేశాడా, మొబైల్ నీ దగ్గరే ఉంది కదా అన్నాడు అక్కి. అబ్బా టాపిక్ డైవర్ట్ చేస్తే తెలియనంత పిచ్చిదాన్ని కాదురా, సర్లే నీకు నాకు ఎప్పుడూ ఉండేదే, కానీ పెళ్ళి అంటే వద్దు అన్నావు, ఫస్ట్ నైట్ బాగానే ఎంజాయ్ చేసావు అనుకుంటగా, ఈ రూమ్ వాలకం చూస్తే అర్థమవుతుంది అంది బామ్మ. అబ్బో అక్కడ ఏం జరగలేదు అనుకుని నైట్ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. అబ్బా రాక్షసి చెయ్యి కొరికింది, డొక్కలో గుద్దింది, పిల్లోస్ మొత్తం విసిరింది అనుకుని నువ్వు ఎక్కువ ఊహించుకోకు బామ్మ, అంతగా నువ్వు ఊహించినట్టు ఏం జరగలేదు అంటాడు. అయితే లేరా అఖిలు, ఇప్పుడు జరగకపోతే ముందు జరగచ్చు, ఇష్టం లేకుండా చేశాను అని చెప్పి ఆ పిల్లని బాధ పెట్టుకు, అదే నన్ను పెట్టేట్టు ఉంది అనుకుని ఆ పిల్లని నేను ఏమీ అననులే అన్నాడు. పిల్ల ఏంట్రా పిల్ల, నేను అంటే పెద్దదాన్ని కాబట్టి అన్నాను, నీ పెళ్ళాన్ని పేరు పెట్టు పిలువు అంది బామ్మ. నా పెళ్ళాం పేరేంటి ఇంతకీ, బామ్మని అడిగితే తిడుతుందేమో, నైట్ అంతా కలిసి ఉన్నారు, నీ పెళ్ళాం పేరు తెలుసుకోలేకపోయావా అని, ఇప్పుడు ఎందుకులే కానీ నెమ్మదిగా కనిపెట్టొచ్చు అనుకుని అలానే పిలుస్తాను అంటాడు. పదరా నీకు స్నానం చేపిస్తాను, నేనేమన్నా చిన్నపిల్లోడినా స్నానం చేయించడానికి, నేను చేస్తానులే, నీ మొహం మూసుకుని పదరా అంది బామ్మ. బామ్మ నా ఫోన్ నివ్వు, నా ఫ్రెండ్ జాన్తో మాట్లాడాలి, అసలు మాట్లాడనివ్వడం లేదు నువ్వు, వాడికి నా బాధ చెప్పుకోవాలి, ఎప్పుడు కాల్ చేసినా పక్కనే ఉండి 2 నిమిషాలు కూడా మాట్లాడనిచ్చేదానివి కాదు, ఆ సన్నాసులు నీ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఎక్కడ ఐడియాలు ఇస్తారేమో అని భయపడి మాట్లాడనివ్వలేదురా, ఇప్పుడు నీ పెళ్ళి అయిందిగా, గుడికి వెళ్ళి వచ్చాక నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో అంది బామ్మ. థ్యాంక్స్ ముసలి అంటాడు. ఏంటిరా అని కోపంగా చూస్తుంది. నానమ్మగారు సోరీ హహహ అని ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. అమ్మమ్మ నాకు ఈ చీరలు అవి పడవు, పద్దాకలా కట్టకు, ఇదే లాస్ట్, తర్వాత కట్టనులే, ఈసారి నా మాట వినమ్మా అని బతిమలాడుతుంది బామ్మ. సరే ఇదే లాస్ట్ టైం అని కట్టుకుంటుంది ఆ అమ్మాయి. నైట్ మీ ఇద్దరి మధ్య అంతా బాగుందా, కోపంగా చూస్తుంది ఆ అమ్మాయి. అమ్మో ఇది కొట్టేలా ఉంది అనుకుని బయటకు వస్తుంది బామ్మ. అక్కి జగదాంబ అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకోవడం చూసి, మనవడా నువ్వు రెడీ అయ్యావా అని అడుగుతుంది. అయ్యాను నానమ్మ అంటాడు. అది కూడా రెడీ అవుతుంది, వచ్చాక అందరం గుడికి బయలుదేరదాం. అలాగే అంటాడు అక్కి. నానమ్మ నాకు ఆకలి వేస్తుంది, తను రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నాకు టిఫిన్ పెట్టవా అని అడుగుతాడు అక్కి. మూసుకొని కూర్చో, గుడికి వెళ్ళి వచ్చేదాకా ఏం తినకూడదు అని చెబుతుంది. రాజేశ్వరి ఆ మాటలు వినిపించి అయ్యో బాబాకి ఆకలి వేస్తుందేమో, దీన్ని పిలుద్దామనుకొని మహాలక్ష్మి రెడీ అయ్యావా అని పిలుస్తుంది రాజేశ్వరి. మహాలక్ష్మినా, ఎవరబ్బా అమ్మాయి, అందంగా ఉంటుందా, టిఫిన్ ఎలాగో లేదు, కనీసం ఆ అమ్మాయిని అన్నా చూద్దామనుకొని బామ్మ మహాలక్ష్మి ఎవరు అని అడుగుతాడు అక్కి. అందరూ అక్కి వైపు చూస్తారు ఆశ్చర్యంగా. ఒరేయ్ బడుద్దాయ్, నీ పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు అంటావే అని తల మీద కొడుతుంది జగదాంబ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో అయిపోయిందండి. అయ్యో అక్కి బాగా బుక్ అయిపోయాడు, పెళ్ళాం పేరు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నారు వీళ్ళు, ఏం చేద్దాం. స్టోరీ కంటిన్యూస్. ఐ హోప్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎంత నచ్చిందో మీరు కామెంట్స్ రూపంలో తెలిస్తే నెక్స్ట్ పార్ట్ ఇంకా త్వరగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.